రాజకీయాలను జాతీయ రాజకీయాలను షేక్ చేస్తోన్న ఎస్ఐఆర్ అంటే ఏంటో చూద్దాం. ఓటర్ల అర్హతను నిర్ణయించే ప్రక్రియ పేరు ఎస్ఐఆర్. విదేశీ అక్రమ వలసదారులను ఓటేయకుండా నిలువరించే ప్రక్రియ ఇది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను కట్టడి చేయడమే దీని ఉద్దేశం. ఓటర్ తనతో పాటు తన తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ చూపాలి. బీహార్లో 2003లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఈ జాబితా సవరణ చేపడుతున్నారు. సరైన ఓటర్లను గుర్తించడానికి 1,00,000 మంది వాలంటీర్లను నియమించారు. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది ఎన్నికల సంఘం. బీహార్ ఎన్నికలపై విపక్షాలు కొంతకాలం కిందటే గురిపెట్టాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఓటర్ జాబితాను మార్పులు చేసినట్లే బీహార్లోనూ మార్చేసే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఇప్పటికే ఆరోపించారు. ఇదే సందర్భంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెర మీదకొచ్చింది. ఓటర్ జాబితాను సరిచేసినట్లుగా చెప్పుకునే ఈ ప్రక్రియ ద్వారా 2 కోట్ల మంది తమ ఓటు హక్కు కోల్పోతారని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే ఎన్నికల కమిషన్ తలుపు తట్టాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇంత హడావిడిగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ప్రశ్నించారు. అంటే 2003 తర్వాత జరిగిన 4-5 అసెంబ్లీ ఎన్నికల్లో పారదర్శకత లేదా అని ఎన్నికల సంఘం అధికారులను ఆయన నిలదీశారు. The backward, the flood affected, the poor impoverished, the SC/ST, the unempowered, or even the migrant, to spend the next 2 months running from pillar to post to get a birth certificate of his own or the father or mother. It is easy to say that volunteers will help him, but if he does not get within the time limit this certificate, he loses his place on the electoral roll. We have said that upwards of 2.5 or 3 crore persons, let us assume the minimum figure of 2 crore people, may be disenfranchised by this exercise. Is this to be done in 2 months? Suddenly before the election? We are not against it. It can be done with great caution, great care, great comprehensiveness and great time invested after this election. ఇదంతా ఒక గొడవైతే కేంద్ర ఎన్నికల సంఘం తీరు మరో వివాదాస్పద అంశమని కాంగ్రెస్ విమర్శించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై మాట్లాడడానికి సిఇసి కొర్రీలు పెట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. తొలుత పార్టీల అధినేతలే తమ ముందుకు రావాలని చెప్పిందని ఆ పార్టీ తప్పుపట్టింది. ఆ తర్వాత ఆ పార్టీకి 2 చొప్పున తమ ముందుకు రావాలని ఈసీ మాట మార్చిందని కాంగ్రెస్ విమర్శించింది. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ వివాదం రసవత్తరంగా మారింది.